హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో తీసింది అయితే కనుక సండే నైట్ అండి, అంటే నిన్న నైట్ తీసానన్నమాట. బయటకైతే వెళ్ళాము ఈవినింగ్, ఒక చిన్న పని ఉండి. ఆ చిన్న పని ఏంటంటే పిల్లలు బ్యాగ్స్ తగిలించుకుని వెళ్తున్నారు కదా, ఆటో దిగిన తర్వాత కొంచెం వాళ్ళకి అది తగిలించుకుని క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వీల్స్ ఉన్న బ్యాగ్స్ కొందామని చెప్పి హ్యాండిల్తో ఉన్నాయి బయటకైతే వెళ్ళాము. అయితే ఆ బ్యాగ్స్ హోల్సేల్లో మంచిగా దొరుకుతున్నాయని చెప్పి ఒక షాప్ అయితే నేను ఆన్లైన్లో చూసాను యూట్యూబ్లో. ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము ఇద్దరము కూడా. మాకు వచ్చేసి 6 కిలోమీటర్స్ వచ్చింది, అంటే 18 మినిట్స్ పట్టింది టైం వచ్చేసి ఆ ప్లేస్కి. అయితే వెళ్ళిన తర్వాత అదంతా చూసాము, కానీ సండే వలన ఏందో మరి అదైతే లేదు ఓపెన్. తర్వాత లూలు మాల్కి అయితే వెళ్ళిపోయాము, అక్కడ దొరుకుతాయేమని చెప్పి. చూడండి, లూలు మాల్కి వెళ్ళే ప్లేస్లో అయితే మనకి మ్యాప్లో కొట్టగానే వచ్చేస్తుంది అనమాట. మేము అదే విధంగా వెళ్ళాము. నిన్న సండేనేమో చాలా మంది జనం అయితే ఉన్నారండి. సండే సాటర్డే కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. ఇప్పుడు హాలిడే వచ్చినప్పుడు కూడా బయట అయితే బెలూన్స్ ఇంకా టాయ్స్ అవన్నీ కూడా చాలా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. 2 గేట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ గేట్ వచ్చేసి క్లోజ్ చేస్తారు, నెక్స్ట్ గేట్ నుండే వెళ్ళడం రావడం కూడా అలౌ చేస్తున్నారు అనమాట. ఇంక దీని లోపల మనకు దొరకదంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. మనకు తిరిగే ఓపిక అయితే ఉండాలి. కానీ ఇంకా మేము గేట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయి బైక్ పార్కింగ్ చేయడానికి అని చెప్పి మాల్ వెనక్ సైడ్ వెళ్ళాలన్నమాట. మీకైతే పార్కింగ్ ప్లేస్ చూపిస్తాను. అస్సలు ఎంతలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటాయండి బైక్స్ కానీ కార్స్ కానీ. మన బండి ఎక్కడ పెట్టామో కూడా మర్చిపోతామన్నమాట. మనకి పిల్లర్స్ అయితే ఉంటాయి, పిల్లర్స్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మన బైక్ ఎక్కడ పెట్టామో మొత్తం ఎక్కడ తిరుగుతున్నామో కూడా తెలియదు, అంతా కూడా ఒకేలా ఉంటుంది. ఇంకా పిల్లర్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకుని నేను వీడియో తీస్తూ ఉన్నాను కదా, ఈ వీడియోలో కూడా కొంచెం ఆ పిల్లర్ నెంబర్ కూడా తీసేసుకుని అయితే వెళ్ళిపోయాము. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కనుక మర్చిపోయాము, మేము అదంతా తిరిగేసాము, బండి ఎక్కడ పెట్టామో తెలియక. ఇంక ఈసారి వచ్చినప్పుడు అటువంటి జరగకూడదని చెప్పి ఇంకా ఇదైతే కనుక గుర్తుపెట్టుకుని అయితే వెళ్ళిపోయాము. మా వారైతే ఆ పిల్లర్ నెంబర్ గుర్తుపెట్టుకోలేదు. నేను చెప్తుందే మళ్ళీ దాన్ని కూడా సెక్యూరిటీని అడుగుతున్నారు, V8 ఎక్కడ V9 ఎక్కడ అని. నేను చూపిస్తాను రండి అని చెప్పి ఆయన కూడా తీసుకెళ్ళిపోయాను. V8కి V9కి మధ్యలో అయితే పెట్టాం బైక్. చూడండి బైక్స్ అస్సలు మతిపోతుందండి బాబు, ఎన్ని ఉన్నాయంటే. ఇలా బైక్ పార్కింగ్ చేయడానికి మనం చాలా దూరం వచ్చి బైక్ పెట్టి మళ్ళీ వెళ్ళాలి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది పెట్టినప్పుడు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోతామండి పైకి. బైక్ ఎక్కడో పెట్టినట్టు అయితే అనిపించదు అసలు. వెళ్ళగానే ఎస్కలేటర్ అయితే ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్లో నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. మాకైతే కావాల్సింది ఏంటంటే పిల్లల బ్యాగ్స్ కదా, ఆ బ్యాగ్స్ అయితే ఎక్కడ దొరుకుతాయో తెలియదు. మేము అడుగుతూ వెళ్ళిపోయాము. చూడండి ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్, ఇంకా వచ్చేసి అటు సైడ్ ఏమో గ్రాసరీస్ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే అటు సైడ్ మాకు ఏం అవసరం లేదు కదా అని చెప్పి వెళ్ళలేదు. ఇంకో సాలూన్స్ కూడా ఉన్నాయి లోపలే. ఇంక కింద వచ్చేసి కుకీస్ అమ్ముతున్నారు అప్పటికప్పుడు తయారు చేసి. ఇంకా అలా తిరిగేసాము. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. లూలు మాల్ అని తెలుగులోను, మార్కెటింగ్ అని ఇంగ్లీష్లో కూడా ఉందన్నమాట. ఈ ప్లేస్ అయితే చాలా ఓపెన్గా చాలా మంచిగా ఉన్నది ప్లేసు. చాలా పీస్ఫుల్గా ఉంది. కాసేపు అక్కడ అటు ఇటు తిరిగాము. ఇంకా సెల్ ఫోన్ షాప్స్ ఏంటి, ఇంకా అన్ని A to Z అన్నీ ఉన్నాయి. లూలు అని హెడ్డింగ్ ఉన్న దగ్గర అందరూ వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా ఇదంతా కూడా మంచిగా కనిపిస్తుంది చూడడానికి కూడా. నేను కూడా వీడియో తీసాను చూడండి. హైపర్ మార్కెట్ లూలు అని ఉన్నది. నేనైతే ఇలా తీసుకున్నాను అనమాట. ఇంక మా వారు నేను కూడా సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాము. మా వారు అయితే కనుక అస్తమాటు వీడియో తీసుకుంటాం ఎందుకు అందరూ చూస్తున్నారు అనేసి ఆయన సిగ్గుపడిపోయేవారు. కానీ తప్పదు కదా, కావాలి కదా. ఇంకా సరే అనేసి మీరేం మాట్లాడకండి నేను తీసుకుంటాను, మరి మీకు సిగ్గేస్తే కనుక మీరు ఎదురు వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను. చూడండి శారీస్ కూడా అమ్ముతున్నారు. ఆ నెక్స్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోయాము. కుర్తీస్, ఇది వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ అనమాట. ఇంకా వేరేదో చోట జ్యువెలరీ కూడా ఉన్నది, చాలా పెద్ద పెద్ద హారాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. అవి కూడా చాలా బాగున్నాయి, సేమ్ గోల్డ్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చూసామన్నమాట. ఇంక ఇవి వచ్చేసి ఫ్రాక్స్, పెట్టికోట్స్, ఇవి వచ్చేసి లేస్తో అన్నమాట. పిల్లలకి ఫ్రాక్స్ ఎంత బాగున్నాయంటే ప్రతి సైజు కూడా దొరుకుతుంది. ఇంకా షూస్, స్లిప్పర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. రేట్లు కూడా మన రీజనబుల్ రేట్లలోనే ఉంటాయి. కొన్ని ఉంటాయి అంటే క్వాలిటీకి తగ్గట్టు కాస్ట్ అయితే ఉంటుంది అక్కడ. ఈ బ్యాగ్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఉన్న దాంట్లో అయితే పెట్టారు. ఇంకా ఎలక్ట్రానిక్స్లో అదే వచ్చి వ్యాక్యూమ్ క్లీనర్, ఇది వచ్చి
కెటిల్ అనమాట. 400కే వస్తుంది, 499కి. మేమైతే 1000 పెట్టుకున్నాము. చూడు ఇక్కడ మంచిగా వస్తుందని చెప్పి మా వారైతే చూపిస్తున్నారు. ఇవన్నీ వాషింగ్ మిషన్స్ అండి. నచ్చిన కలర్ ఉన్నది, నచ్చిన సైజు ఉన్నది. ఇంకా ఫ్రిడ్జెస్, డబల్ డోర్ ఫ్రిడ్జెస్ అలా చాలా ఉన్నాయి. సూట్ కేసులు, ఇంకా బ్యాగ్స్. మేమైతే బ్యాగ్స్ కాడికే వెళ్ళాము. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, బ్రాండెడ్ అనమాట. చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడాని. నేను మీరు అందరికి కూడా చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీసాను. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్ అనమాట. ఇవన్నీ కూడా డ్రింక్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాక్లెట్స్ అని, బిల్డింగ్స్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ఇవన్నీ కూడా చూసుకుంటూ అలా అయితే మొత్తం తిరిగేసాము. ఫ్రూట్ కూడా మనం ఎప్పుడు చూడలేని ఫ్రూట్, తినలేని ఫ్రూట్ కూడా, ప్రతి ఫ్రూట్ కూడా ఈ యొక్క మార్కెట్లో దొరుకుతుంది. రేటు కూడా అక్కడే పెట్టేసి ఇచ్చేస్తారు. 250 గ్రామ్స్ ఎంత అవుతుంది ఏంటి అనేసి అలా అయితే పెట్టారనమాట. మేము ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చేసాము. ఇంకో ఇక్కడికి వచ్చేసరికి మనకి సలాడ్స్ అయితే ఉంటాయండి. మనమే తీసుకుని వేసుకోవాలన్నమాట. ఎంత కావాలంటే అంత వేసుకుని వాళ్ళు ఇస్తే వాళ్ళు వెయిట్ చూసి దానికి బిల్ వేసి ఇస్తారు. ఆ బిల్ మనం అక్కడ పే చేయాలి వెళ్ళేటప్పుడు ఎండింగ్లోని. ఇంకా ఇదంతా కూడా సేమ్ అంతే. ఇదేమో వెజిటేబుల్ సలాడ్స్ ఇవన్నీ కూడా చూడండి. టమాటాస్, క్యాప్సికమ్స్, కీరాస్ అవన్నీ ఉంటాయి. ఇంక ఇటు వచ్చేసి డ్రింక్స్ అండి. ఐస్ ప్యాక్స్ అవన్నీ మేము ముట్టుకుని ఆడుకున్నాం కూడా కాసేపు. ఆ డ్రింక్స్ 100 రూపీస్, అది 100 120 ఉన్నది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఒక 4-5 ఫ్లేవర్స్ ఉన్నాయి ఆ డ్రింక్స్ కూడా. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫ్రూట్ సలాడ్స్ అండి. యాపిల్ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టారు, మనమే కప్పులు వేసుకోవాలి. ఇది వచ్చి చీజ్, బటర్ అవి ప్యాకింగ్ చేసేసి ఇన్ని గ్రామ్స్ అని చెప్పి దానిపైన రేట్ వేసేసి ఇచ్చేసారు. ఇంకా ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట. లూలు మాల్ వాళ్ళ బ్రాండ్ అన్నది దానిపైనే రాసి ఉన్నది. కోకోనట్ ఆయిల్ ప్యూర్ అని చెప్పారు. ఇంక ఇది వచ్చేసి రోల్స్ అండి. ఇంక పైది కింద రెండే తీసుకున్నాం మేము తినడానికి అని చెప్పి. ఇవి వచ్చేసి చూడండి, కాస్ట్ కూడా అక్కడే వేసేసారు. మనకి పీస్ వచ్చి ఎలా ఉంటుంది కాస్ట్ అనేది. ఇంక ఇక్కడికి వచ్చేసి ఫిష్, చికెన్ అవి ఫ్రై అనమాట. రోల్స్, ఇంకా ఫ్రైస్, వింగ్స్ ఫ్రైస్ అవన్నీ ఉన్నాయి. ఇది కూడా చికెన్ లెగ్ పీసెస్ అవన్నీ కర్రీస్ అనమాట. ఇవన్నీ కూడా వెజ్, నాన్ వెజ్ కూడా కర్రీస్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. కావాల్సిన వాళ్ళు ప్యాకింగ్ అయితే చేయించుకుని ఇంటికి వెళ్తున్నారు. ఇది వచ్చేసి బిర్యానీస్ అనమాట. 3 రకాల బిర్యానీలు ఉన్నాయి. మండి ఒకటి, ఫ్రై పీస్ ఒకటి, మన నార్మల్ దమ్ బిర్యానీ ఒకటి. ఇంకా మేమైతే కనుక ఎగ్ రోల్ ఒకటి ప్యాకింగ్ చేయించుకున్నాము. ఇంకా 2 చికెన్ ఒకటి, ఇంకా వేరే రోల్ ఒకటి ప్యాకింగ్ చేయించేసుకుని అయితే బయటకు పట్టుకెళ్ళి తినాలంట. ఇందులో అయితే తినకూడదంట. ఇంక బయటకి తీసుకెళ్ళి టేస్ట్ చేసాము. మేము బండి పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడైతే తిన్నాము. నాకైతే అస్సలు నచ్చలేదండి, బాగలేదు. నేను కొంచెమే తిని మా వారికి అయితే ఇచ్చేసాను. మీరు కూడా ఎప్పుడైనా తినున్నారా? అక్కడ టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయాలి. నాకైతే నచ్చలేదు అసలు. ఏది 3 తీసుకున్నాం కానీ ఆ 3 ఐటమ్స్లో ఏది కూడా నాకు నచ్చలేదు. డబ్బులు వేస్ట్ తప్ప ఏమీ కాదు. మేము బ్యాగ్స్కి వెళ్ళాం కానీ అక్కడైతే ఒక బ్యాగ్ ఉంది. అదైనా చాలా పెద్దది, పిల్లలు స్కూల్ గడ్డకి వెళ్ళడానికి పని చేయదు. ఇంకా అది వచ్చి 10,000 చెప్పాడనమాట. ఇంకా బ్యాగ్స్ దొరక వచ్చేసాం ఆన్లైన్లో బుక్ చేద్దామని. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.